నమస్కారం ప్రజలారా. భూమన కరుణాకర్ రెడ్డికి సిఐడి నోటీసులు ఇవ్వడం జరిగింది ఈరోజు విచారణకు రమ్మని. సరే, భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి పనులేంది, ఆయన ఏ విధంగా టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధమైనటువంటి అవినీతి అక్రమాలు జరిగినాయనే విషయాన్ని పక్కన పెడితే, పరకామణి కేసులో కీలకమైనటువంటి సాక్షి ఎవరైతే ఉన్నారో అతను ఏ విధంగా ఆయన ట్రైన్లో నుంచి మరి అది ఆత్మహత్య చేసినాడా లేదంటే హత్యాయత్నం జరిగి అక్కడ పడేసినారా, సతీష్ కుమార్ అనేటువంటి ఒక పోలీస్ అధికారిని ఏ విధంగా ఏదైందని పోలీసుల విచారణలో ఇది ఏదో జరుగుతుంది, ఓకే బాగానే ఉండాలి. ఆయన ఆత్మహత్య హత్యాయత్నం జరిగిందా అనేది తెలియకముందే ఆ వార్త తెలిసినటువంటి వెంటనే భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పోలీసుల విచారణలో పోలీసులు అడిగేటువంటి ప్రశ్నలకు పోలీసుల విచారణ ఎదుర్కోలేక వాళ్ళు మాట్లాడేటువంటి భాషను ఆయన స్వీకరించలేక ఆయన ఈరోజు ట్రైన్ నుంచి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు, ఆయన ప్రాణాలు తీసుకున్నాడు అని చెప్పి మన భూమన కరుణాకర్ రెడ్డి గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో భాగంగా మరి ఈయనకు ఎవరు చెప్పినాడు, పోలీసులు నన్ను వేధించున్నారు, విచారణకు పిలిచాను ఏమన్నా ఎవరు చెప్పినారు ఈయనకు? మరి ఏమైంది, పోలీసుల విచారణ తెలియకముందే ఈయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ మన ఎవరైతే హిందువులు ఉంటారో హిందువులందరికీ కూడా ఈ పరకామణి కేసులో పోలీసుల విచారణలో తట్టుకోలేక వాళ్ళ మాటలు తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి చిత్రీకరించేటువంటి క్రమంలో భూమన కరుణాకర్ రెడ్డి ఇరకపోయినాడు. అది ఏ విధంగా జరిగింది, పోలీసు వాళ్ళు ఏ విధంగా ఆ విచారణను వెలుగులోకి తీసుకొని వచ్చినారో, అసలు ఏంది కథ ఏంది వ్యవహారం అని తెలియక ముందుపే ఈయన వచ్చి మాట్లాడటం ఏంది. అందులోనూ ఆ పరకామణి ఏదైతే దొంగతనం ఉండదో ఆ దొంగతనం జరిగింది కూడా భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడే జరిగింది. ఇవన్నీ కూడా కరుణాకర్ రెడ్డి ఏమనుకుంటాడు, నేను పెద్ద సాంప్రదాయాన్ని, నా అటువంటి వాడు ఎవడు లేడు, మరి వెంకటేశ్వర స్వామి కాడికి పోయి అఖండ దీపం ఒకటి వెలిగించి నేను ఏ తప్పు చేయలేదన్నాడు. వెంకటేశ్వర స్వామి ఆపచ్చు కదా ఇప్పుడు సిఐడి నోటీసులు ఈకంటా నీకు, నువ్వంత సాంప్రదాయవి అంత నికార్సుగా అంత కరెక్ట్గా నువ్వు టీటీడీలో పనిచేస్తుంటే చైర్మన్గా ఉన్నప్పుడు నువ్వు పనిచేస్తుంటే దేవుడి దగ్గర తట్లో పెట్టుకునే వాళ్ళ కాడ డబ్బులు తీసుకుంటారు, అగళ్ళాల కాడ డబ్బులు తీసుకుంటారు, దర్శన టికెట్లు అమ్ముకుంటారు, నెయ్యి ఏ విధంగా చేశారో. సరే, ఇంతకుముందంటే ఏదో ఎనిమల్ ఫ్యాట్ అని చెప్పి అది ఇది అన్నారు, ఎనిమల్ ఫ్యాట్ కాదు, వీళ్ళంతా లిక్విడ్ చేసి నెయ్యి రూపం తీసుకొని వచ్చి స్వామికి పెట్టినారని తెలిపాయి. మొత్తానికి కల్తీ అయితే జరిగింది కదా. మరి దేవుడు ఎవరైనా ఎక్కడైనా సరే దైవ సన్నిధానంలో మనకి అవకాశం వచ్చింది, మనం ఎక్కడ అవినీతి అక్రమాలు చేయకుండా స్వామివారికి సేవ చేసుకుందాం అనేటువంటి ఆలోచనలో ఉంటాడు ఎవడైనా సరే. మనం ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా అక్రమాలు, కింద తిరుపతిలో అనబోతే నీ కొడుకు అక్రమాలు చేర్చే, పైన నువ్వు అక్రమాలు చేర్చే, మరి తిరుపతి చుట్టుపరిసర ప్రాంతాల్లో ఏదైతే ఉండదో వాళ్ళని పాలేరు గాళ్ళని నీ అనుచర్యల గాళ్ళని వాళ్ళని వీళ్ళను పంపించి ఈ భూముల దందాలేంది, ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు బెదిరియటమేంది, ఈ ఇసుకలేంది, అదేవిధంగా ల్యాండ్లు దొబ్బేయటమేంది, ఈ వ్యవహారం ఏంది కరుణాకర్ రెడ్డి? మనం ఎక్కడున్నాము? పైన దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు కదా, నీకు దేవుడి మీద ఎక్కడ నమ్మకం ఉండాలిలే, ఆ దేవుడినే కొట్టాలని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తివి, నల్ల రాయి అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తివి. పైన ప్రతి ఒక్కటి దేవుడు చూస్తూనే ఉంటాడు. మరి నువ్వేమి అంత నికార్సైనోడివి, అంత శుద్ధపోసవు, అంత తెలియకుండా ఉండేటువంటి వ్యక్తివి అయితే ఏం కాదు. బ్రహ్మాండంగా అవినీతి అక్రమాలు కొనసాగించినావు. నీ పాలేరుగాళ్ళు ఏ విధంగా పైకి తీసుకొని వచ్చినా, వాళ్ళకి ఏ విధంగా అక్రమ సంపాదన ఏ విధంగా ఏ దారిలో పోతే ఎంత డబ్బులు వస్తుందని ఏ విధంగా నువ్వు తెలియజేసావు అందరికీ తెలుసునైనా. నువ్వేమి ఈరోజు ఏదో మనం అధికారంలో లేము, లేకన్నా మనకేమి మనం ఏమి అవినీతి చేయలేదంటే ఎవడో ఒకడు చూసినోడు ఉంటాడు, వాళ్ళలో చేసినోడు ఉంటాడు. ఒరే ఈ పాపపు సొమ్ము మనకు వద్దురానైనా, భూమన కరుణాకర్ రెడ్డి అంటే ఆయన తిన్నాడు, ఆయనకు అరిగింది, మనకు అరగలేదని చెప్పి బయటకు వచ్చి చెప్పేవాడు ఉంటాడు, ఎంతోమంది ఉంటారు. సరే, ఏది ఏమైనా కూడా మొత్తానికి ఈ పరకామణి కేసుకు సంబంధించి, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూల కల్తీ నెయ్యికి సంబంధించి దాంట్లో ఏంది కథ ఏంది వ్యవహారము, కొండ మీద జరిగినటువంటి అవినీతిని అంతా కూడా ఖచ్చితంగా కేసులు ఊరికే విచారణ చేర్చే కాదండి, మీరు లోపలేసి అన్ని రకాల రాష్ట్ర మర్యాదలు చేర్చే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి వెలుగులోకి వచ్చాయి, రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయచ్చు. ఎందుకంటే కరుణాకర్ రెడ్డి ఏ విధమైనటువంటి యాక్టింగ్లు చేసినాడు, గోశాలకు సంబంధించి ఏ విధంగా ఆయన హిందువుల సాంప్రదాయాన్ని హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఏ విధంగా వ్యాఖ్యలు చేసినాడు. గతంలో ఎక్కడో ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరిగినటువంటి ఆవుల మరణాలను
తీసుకొని వచ్చి తిరుమల గోశాలకు అంటగట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా అలిపిరి దగ్గర ఏదైతే ఎప్పటి నుంచో వాళ్ళ పూర్వీకులు చెక్కినటువంటి ఒక శిల్పాన్ని, ఒక స్వామివారి రూపాన్ని వాళ్ళు చెక్కి ఆడ పెడితే వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు తీసుకోలేదు అంటే అది ఎప్పటి నుంచో పడి ఉండదు. ఈయన టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు, అదేవిధంగా ఈయన బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు కూడా అది అక్కడే ఉన్నింది. రోజు పోయి రోజు చూస్తూ ఉండేవాడే, వస్తూ ఉండేవాడే, అన్నీ తెలిసి కూడా మరి రాష్ట్ర ప్రజానికానికి ఎవరికైనా తెలియని వాళ్ళకు అది ఏదో జరిగిపోయింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ టీటీడీ చైర్మన్ నేను మారిన తర్వాత ఈ విధంగా ఉండాలి అని చెప్పి ఏ విధంగా చెప్పినాడు అంటే ఏ విధంగా రాష్ట్ర ప్రజాన్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే పరకామణి కేసులో కూడా ఈ సునీల్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఆయన పోలీసుల ప్రశ్నలకు తట్టుకోలేక, పోలీసుల మాటలు తట్టుకోలేక, విచారణ ఎదుర్కోలేక, ఆయన సమాధానం చెప్పలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడో అని చెప్తాడు. ఈరోజు సిఐడి దగ్గరికి పోయి విచారణలో చెప్పు ఆ మాటలు. నీకెవడు చెప్పినాడు? ఏమన్నా వివేకానంద రెడ్డి ఏమన్నా చెప్పినాడా? లేకంటే ఏమన్నా ఇంకెవరన్నా రాజశేఖర రెడ్డి సార్ ఏమన్నా చెప్పినాడా? లేదంటే రాజారెడ్డి ఏమన్నా కళ్ళకి వచ్చి ఏమన్నా చెప్పినాడా? నీకు చెప్పుతానే ఉన్నాం కదా. మనం అధికారంలో ఏం శాశ్వతంగా ఏం ఉండవు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, దేవుడిని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదిద్దు. దేవుడిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా వ్యాపార మార్గంగా మార్చినారు తిరుమలను. కొండ మీదకి పోయి వస్తే మనకి ఇంత డబ్బులు వచ్చారా అనేటువంటి దిశలోకి తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి ఇదే బొమ్మన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్న రోజుల్లో. రోజా ఒక దిక్కు, ఈయన ఒక దిక్కు, చెవిరెడ్డి ఒక దిక్కు, పెద్దిరెడ్డి ఒక దిక్కు, దర్శన టికెట్లు అమ్ముకోవడం, సేవలు అమ్ముకోవడం, 300 రూపాయల టికెట్ ఇక్కడ అమ్ముకున్నటువంటి చరిత్ర బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు స్వామివారిని అడ్డం పెట్టుకుని రకరకాలైనటువంటి ఆదాయ మార్గాలు ఎక్కడ ఉంటాయో ఎత్తుక్కొని మరి ఈ విధంగా చేయటం అనేది చాలా తప్పు. పోలీసుల విచారణ పూర్తి కాకతలికే ఎవరైతే ఉన్నాడో ఆయన సరే ఎట జరిగింది ఏందనే తెలియక మునిపే నువ్వు మీడియా ముందుకు వచ్చి వివేకం సార్ని గుండుపోటుగా చిత్రీకరించినట్టు మరి ఈ ట్రైన్లో నుంచి ఎట్టబడినాడు ఏందని నువ్వు చిత్రీకరణేసి నువ్వు మ్యాప్ వేసుకొని బయటకు ఎట్టొచ్చావా? నువ్వు పోలీసులు కదా చెప్పాలా, పోలీసుల విచారణలో కదా తెలియాలా. నీ ఇంట్లో నువ్వు కూర్చొని నీకెవడో దారైపోయే దానే చెప్తే దామైనా ఇంట్లో కూర్చొని దానికి ఎట్ట చేసాము స్కెచ్ మనమే కొనుక్కొని వేసామేమో ఎవడికి తెలుసు? ఇప్పుడు తెలుస్తుంది పోలీసు వాళ్ళ విచారణలో. సో రాష్ట్ర ప్రజలారా నేనేం తెలియజేస్తాను అంటే గతంలో మన వైసీపీ పార్టీ పాలన మనం అధికారంలో ఉన్నప్పుడు వైవి సుబ్బారెడ్డి కానీ అదేవిధంగా బొమ్మన కరుణాకర్ రెడ్డి కానీ వీళ్ళిద్దరూ టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన క్రమంలో కొండ మీద జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఏ విధంగా ఉన్నాయంటే అది వెంకటేశ్వర స్వామి కూడా సహించలేకపోయినాడు. ఆ స్థాయిలోకి తీసుకొమ్మినారు వీళ్ళిద్దరు చైర్మన్లు. ఆ ఈవో ధర్మారెడ్డి ఒకడు, ఆ జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులు, మంత్రులు, వాళ్ళు ప్రోటోకాల్లు పెట్టినటువంటి దర్శనాలు అమ్ముకునేటువంటి చరిత్ర మీదయా? చరిత్ర మీది, మన వైసీపీ పార్టీది. ఏ ఒక్క ఎమ్మెల్యే 151 మంది శాసనసభ్యులుగా మనం గెలిచితే మన వైసీపీ పార్టీ గెలిచిన తర్వాత ఎంతమంది రోజుకు ఎన్ని టికెట్లు అమ్ముతూ ఉన్నారు, ఎంతమంది ప్రోటోకాల్ పెడతా ఉన్నారు, ఎంతమంది దర్శనానికి బ్రేక్ దర్శనాలు లెటర్లు ఇస్తూ ఉన్నారు, ఎంతమంది సీఎంఓ ఆఫీసులో నుంచి దర్శనాలు చేసుకుంటా ఉన్నారు. ఒక్క రోజుకు లిస్టు తీయండియా. గత పాలనలో ఎంతమంది సీఎంఓ ఆఫీస్ నుంచి దర్శనాలు చేసుకుంటా ఉన్నారు, చైర్మన్లు ఎన్ని దర్శనాలు పెడతా ఉన్నారు, శాసనసభ్యులు ఎన్ని దర్శనాలు పెడతా ఉన్నారు, ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు ఎన్ని పెడతా ఉన్నారు, మంత్రులు ఎన్ని దర్శనాలు పెడతా ఉన్నారు. ఒకసారి లిస్టు తీయండి. అది ఏ అధికారులైనా ఇప్పుడు టీటీడీ చైర్మన్లుగా ఉన్నారు కదా, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడికి కూడా చెప్తా ఉన్నా నేను. అయ్యా బిఆర్ నాయుడు గారు, అదేవిధంగా ఈవో గారికి చెప్తున్నా, మీరు గతంలో మా వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక రోజుకు సీఎంఓ ఆఫీస్ నుంచి ఎన్ని దర్శనాలు వస్తూ ఉన్నాయి, శాసనసభ్యులు ఎన్ని దర్శనాలు ఇస్తా ఉన్నారు, ఎమ్మెల్సీలు ఎన్ని దర్శనాలు ఇస్తా ఉన్నారు, మంత్రులు ఎన్ని దర్శనాలు ఇస్తా ఉన్నారు, టీటీడీ బోర్డు మెంబర్లు ఎన్ని దర్శనాలు ఇస్తా ఉన్నారు, టీటీడీ చైర్మన్లు ఒక్క రోజుకు ఎన్ని లెటర్లు ఇస్తా ఉన్నారు, ఎంతమందికి దర్శనాలు కల్పిస్తా ఉన్నారని మీరు ఒకసారి లిస్టు తీయండి సార్. నా రిక్వెస్ట్ ఇది. ఎందుకంటే మా వాళ్ళు దర్శన టికెట్లు ఏ విధంగా అమ్ముకున్నారు, తిరుమల తిరుపతిని, కొండ మీద వెంకటేశ్వర స్వామిని వ్యాపారం చేసుకోవాలని అడ్డం పెట్టుకొని ఏ విధంగా ఎన్ని టికెట్లు అమ్ముకున్నారని ఒక్క రోజులో తెలిసిపోతుంది. ప్రస్తుతం ఉండేటువంటి అధికారులు లిస్టు ఇచ్చే తెలిసిపోతుంది మన వైసీపీ పార్టీ హయాంలో ఎన్ని దర్శనాలు అమ్ముకుంటా ఉన్నాం, ఎంతమంది సీఎంఓ నుంచి వచ్చి దర్శనం చేసుకుంటా ఉన్నారు, ఏంది కథ, ఏంది వ్యవహారం అని. సరిపోలా?
మనం ఆడనే తెలుచాలా మరి రోజు ఎన్ని టికెట్లు అమ్ముకున్నాము, ఎంత డబ్బులు వచ్చింది, ఏంది, ఇది వాస్తవం కాదా అని మీరు ఆ పని చేయండి. సో నేనేం చెప్తానంటే రాష్ట్ర ప్రజలారా, నేను గతంలో చాలా రోజుల నుంచి కూడా చెప్తానే ఉన్నా, మనం అధికారంలో ఉన్నప్పుడు చేసినాం, అదేవిధంగా దేవుడిని అడ్డం పెట్టుకొని కూడా మనం ఈ విధంగా సంపాదించినామంటే ఇది చాలా తప్పు. ఆ దేవుడు సహించడని కూడా నేను తెలియజేస్తానే ఉన్నా. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు విచారణలో భూమన కరుణాకర్ రెడ్డి ఏం తెలియజేస్తాడో, రాబోయే రోజుల్లో మనోడికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది ఏందనేది కూడా ఒకసారి మనం చూద్దాం. ఏమొచ్చాదు సిట్ అధికారులు, అదేవిధంగా సిఐడి అధికారులు ఉన్నారు కదా, వీళ్ళు ఏమి విచారణలో ఏం వెలుగులోకి వచ్చాయో చూసిన తర్వాత ఒకసారి మనం ఆలోచన చేసి మనం వివేకం సార్తో మాట్లాడి మళ్ళీ కలుద్దాం. నమస్కారం.